ఇక కాంగ్రెస్ నాయకులు ఆరేపల్లి మోహన్ గారితో మాట్లాడతాం. సో మోహన్ గారు, బెంగాల్లో పవర్ఫుల్ లీడర్ అయినటువంటి దీదీనే మేము గద్దె దించాము, ఇక్కడ తెలంగాణలో మిమ్మల్ని ఓడించడం మాకేం పెద్ద కష్టం కాదు అని చెప్పేసి బీజేపీ నాయకులు చాలా లైట్ తీసుకుంటున్నారు. సో మీరు ఎలా చూస్తారు ఈ అప్రోచ్ని? మీరు ఏమైనా భయపడుతున్నారా, మీరు లైట్ తీసుకుంటారా? రాజకీయాల్లో భయపడడం అనేది ఉండదు మేడం. భయపడడం అనేది భయపెట్టించడమే ఉంటుంది. రాజకీయాలలో భయపడడం అనేది ఉండదు. ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొన్న పార్టీనే ప్రజలు గెలిపిస్తారు. ప్రజల విశ్వాసం చూరగొనడం అంటే ఏంది? ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి పని చేయగలిగినప్పుడే ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో కొన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి 1-2 లేట్ అవుతా ఉన్నాయి తప్ప ప్రతిదీ ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉన్న తరుణంలో ప్రజలు ఎట్లయినా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు అంటుండ్రు కదా, నేను చేసిన పని చూసే రిజల్ట్ వచ్చిందని మోడీ గారు చెప్తున్నారు కదా. అట్లనే మేమేమంటున్నాము, రేవంత్ రెడ్డి గారు చేసే పని చూసి మా రిజల్ట్ కూడా మా పక్షాన్నే ఉంటది. భవిష్యత్తులో కూడా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ప్రజల యొక్క మనసు చూరగొనడంతో పాటు ఇప్పుడు ఓడిపోయిన టీఎంసీ కానీ ఎల్డీఎఫ్ కానీ వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, మేము అభివృద్ధి చేస్తాము, మా అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది ఈసారి అని చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు మోడీ గారు చెప్పారు కదా, నా అభివృద్ధి నన్ను గెలిపించింది, ఈ దేశ దిక్సూచిని నేను మార్చిన అనే మాట చెప్తా ఉన్న సందర్భంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంత ఆలోచన ఉంటది కదా రేవంత్ రెడ్డి గారికి కూడా. మరి కూడా నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పక మేము రెండోసారి అధికారం వస్తుందన్న మాట ఆనాటి నుంచి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇదివరకు లోగడ చేసిన అభివృద్ధితో పాటు భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేసి చూపిస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజల విశ్వాసాన్ని ఒకసారి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి మోహన్ గారు? ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధి ఏంటి? మీరు ఇచ్చినటువంటి హామీల్లో, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఎన్ని అమలయ్యాయి? మీరు అమలు చేయనటువంటి ఈ 6 గ్యారంటీల మీ హామీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవే బీజేపీకి రేపు పెద్ద అస్త్రం కాబోతున్నాయి. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ కూడా. ఇప్పుడు అట్లా అంటే మేడం, అస్త్రం అంటే ప్రపంచంలో పడ్డ ఎంతమంది దేశంలో లక్షల కోట్లు తీసుకొని పోయి నీరడు మోడీ అటువంటి బయటి దేశంలో ఎంజాయ్ చేస్తా ఉంటే ఏమన్నాడు మోడీ గారు? వాళ్ళని 6 నెలల్లో తీసుకొస్తా, వాళ్ళని వదిలేపెట్టా అన్నాడు. ప్రతి మనిషికి 15,000 రూపాయలు మీ ఖాతాలల్లో 1 సంవత్సరం లోపల ఎత్తా అన్నాడు. 12 సంవత్సరాలు అయింది మేడం మోడీ గారు చెప్పి. కాబట్టి నేనేమంటున్నా, ప్రజల విశ్వాసం అంటే అర్థం ఏంది? వారి అవసరాలు తీర్చే విధంగా, వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. తప్పక మేము అధికారంలోనికి వస్తాం. కాకపోతే వాళ్ళకు కూడా అధికార పార్టీ అని అన్నప్పుడు మాకెంత విశ్వాసం ఉంటుందో, మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా వాళ్ళు కూడా ఆ ప్రయత్నంలో భాగమై పనిచేసుకుంటారు. తప్పేం కాదు. ఇది ప్రజాస్వామ్యంలో వారి ఆలోచన లేదా ఆశ అనేది తప్పని మేము అనటం లేదు. కానీ వాళ్ళు ఆశపడే ముందు ఈ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో అలొకేషన్ విధానం ఒకసారి ఆలోచన చేస్తే రాష్ట్ర అభివృద్ధికి కేటాయించే విధానంలో చాలా తేడాలు. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ ముందు ఎన్ని వేల కోట్లండి వరద వారిపించారు. 3 మాసాలు వరద అయింది. అట్లనే తమిళనాడు కూడా వరద వారింది, నిధుల వరద వారించింది. నేనేమంటున్నానంటే ఇవన్నీ దేని కొరకు చేసిండు? కేరళలో వరద పారలేదా? మోహన్ గారు, కేరళలో కాంగ్రెస్ పార్టీ వరద బారించలేదా? ఇక్కడ నుంచే తీసుకెళ్లారు, కోట్లు ఇక్కడ నుంచే వెళ్ళాయి, మూటలు వెళ్ళాయి అని చెప్పేసి చెప్తున్నారు. మరి మేడం కేంద్రంలో నిధులు ఎక్కువ ఉంటాయా, రాష్ట్రంలో ఎక్కువ ఉంటాయా? ఒక ఇంట్లో పైసలు ఎక్కువ ఉంటాయా, ఒక సంస్థ దగ్గర పైసలు ఎక్కువ ఉంటాయా? కాబట్టి ఇండివిజువల్ ఉండే డబ్బుకు సంస్థకు ఉండే తేడా ఉంటది. కాబట్టి ఆ సంస్థ అంటే ఇక్కడ మనం ఆలోచించే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కేటాయింపులో మీరు చూడండి. నేను వ్యక్తిగతంగా బ్లేమ్ చేయటం కాదు, ఆన్ రికార్డ్ గత 3 మాసాలుగా ఏ డబ్బు ఎంత, ఏ రాష్ట్రానికి ఎంత అలొకేషన్ అయింది, ఎంత చేసారు, దేని కొరకు చేసారు? ఈ యొక్క ఎలక్షన్ స్టంట్ లో భాగమే చేసారు. వాళ్ళు సఫలీకృతమైనరు. అక్కడ ప్రజలు విశ్వసించారు బీజేపీని. వెస్ట్ బెంగాల్ ప్రజలు అభివృద్ధి చేస్తుంది కావచ్చు, ఇప్పుడే పైసలు ఇన్ని ఇచ్చిండ్రు అభివృద్ధి కొరకు, భవిష్యత్తులో కూడా ఇస్తారని విశ్వసించి ఉంటారు. ఏం కాదనటం లేదు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో గెలవది అని అంటే
మరి ఆంధ్రలో ఈ ఏదైతే వీళ్ళతోనున్న చంద్రబాబు నాయుడును మీరు ప్రోత్సహిస్తున్న తరుణం చూస్తే తెలంగాణకు ఆంధ్రకు అలొకేషన్లు ఎంత తేడా ఉన్నది వెంకటరెడ్డి గారు చెప్పాలి. విశ్లేషకులు కూడా నేను అడుగుతా ఉన్నా, తెలంగాణకు ఆంధ్రకు ఎంత పేమెంట్ అలొకేషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ విషయంలో ఒకసారి అందుకే బీజేపీ చెప్తుంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటోంది. అయ్యా డబుల్ ఇంజన్ మేడం ఒక మాట, డబుల్ ఇంజన్ సర్కార్ కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ కూలగొట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చింది మొన్న 3 years ముందు. ఏమైంది మేడం డబుల్ ఇంజన్ ఏం డెవలప్ అయింది ఆడ? ఎందుకు కాంగ్రెస్ మళ్ళీ గెలిచింది? డబుల్ ఇంజన్ ఉండే కదా ఆడ కర్ణాటకలో ఉండే, ఎందుకు గెలిచింది మళ్ళీ కాంగ్రెస్? కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఒక నినాదం తప్పు. నేనేమంటున్నా అంటే ఒక పెద్ద తండ్రిగా ఒక ఇంట్లో తండ్రి ఉంటే 4 కొడుకులు ఉంటారు, నలుగురికి సమానంగా ఉంచాలి, నలుగురికి సమానంగా పంచాలి. నేను అదే మొన్న ఒక మాట చెప్పిన, డీలిమిటేషన్ యాక్ట్ అన్నప్పుడు ఒక మాట చెప్పిన, నా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి మేడం, రోజు దగ్గర 60 రూపాయలు ఉన్నాయి, మీకు 30 ఇస్తాడు, మీకు 90 అవుతాయి, నా దగ్గర 40 20 ఇస్తాడు అట, నాకు ఎన్ని అవుతాయి? నాకు 60 అవుతాయి, మీకు 90 అవుతాయి. అదేమి లెక్క అని డీలిమిటేషన్ రోజు నేను చెప్పిన. ఎందుకు అంటే 50% ఇవ్వటం అనేది తప్పు. ఎట్లా తప్పు అంటే ఆల్రెడీ 40 సీట్లు ఉన్నవానికి 20 అయితే 60 అవుతాయి, 60 సీట్లు ఉన్నవానికి 30 అయితే 90 అవుతాయి. అంటే డీలిమిటేషన్ లో ఇది తప్పు జరుగుతుంది అనే మాటలో ఎట్లయితే చెప్పిందో, ఇప్పుడు కూడా అలొకేషన్ విషయం ఫండ్స్ విషయానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సరి అయిన తూకంతో చేయటం లేదు. సవతి తల్లి ప్రేమ ఉంది, ఇదే వాళ్ళకి శాపం అవుతుంది రాబోయే ఎలక్షన్ లో. ఇదే లెక్క కడతాం మేము కూడా, ఇది ప్రచారం చేస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులు అలసత్వం జరిగింది కాబట్టి కేంద్రానికి మీరు ఎట్లాంటి బీజేపీకి ఓటు వేయకూడదు అన్నమాట మేము కూడా నినాదం తీసుకుంటాం. ఎందుకంటే రాజకీయ పార్టీగా మాకు కూడా ఒక బలమైన అస్త్రం అది అనే మాట ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారితో మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు, తెలంగాణ సాధించినటువంటి పార్టీగా దశాబ్ద కాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. అలాంటిది 2023 ఫలితాల తర్వాత కారు స్పీడ్ కొంచెం తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడేమో వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అని చెప్పేసి ఇటువైపు చూస్తూ ఉంది. సో ఆ సెగ ఇప్పుడు తెలంగాణ తాకుతోంది. మా నెక్స్ట్ టార్గెట్ మరి బీజేపీ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అయితే, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ వాళ్ళకి మాకు బీజేపీ ఇవ్వనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు, ఇవే మాకు అస్త్రాలుగా మేము రేపు జనాల్లోకి వెళ్తా ఉంటున్నారు. బీఆర్ఎస్